పాడవాడిగా నా పేరు సుశాంతులు 33 కోట్ల సుధా దేవతలు ఈ రంక లోపల కావలించి ఉన్నాను. వీరాలి వీరుడు ఎప్పుడు పరాక్కుండైనే ఈ రంకలో నన్ను జయించే మనగాడు లేడురా. అవును, లంకద్వార గారికి ఎప్పుడు వచ్చినా కానీ మరణమే లేకుంటే మరిగిపోతేనే పడుతాడు. బాబా నీకు జవాబు జై శ్రీరామ మహారాజుకి జై జై రామ జానకి రామ జై జై రామ జానకి రామ తారక రామ దశరథ రామ తారక రామ పట్టాభి రామ నిత్యము నిన్నే కొలిచెద రామ నిత్యము నిన్నే కొలిచెద రామ. జై శ్రీరామ్ జై శ్రీరామ్. ఇది ఏంటి కావచ్చును? ఒక పర్వతం వలె ఒక వృక్షం వలె ఉన్నది, కదలక మెదలకై ఉన్నది. చూస్తే అబల కాబోలు స్త్రీ హత్య, శిశు హత్య, విప్రహత్య, ఈ 4 హత్యలకైనా ఎక్సైనా పాపం లేదు. ఈ ఆడదాన్ని చంపి పాపం దేనికి మూట కట్టుకోను? సాధ్యమైనంత వరకు ప్రయత్నం చేసి కాకల కార్యం చేసి పోతా. నా లంకలోనికి వచ్చేటకు నీ గుండెంతా, నీ ధైర్యం ఎంత, నీ వచ్చిన దారెత్తుకొని మళ్ళీ పోరా బాలరా, లేకుంటే మరణమైనమా. చెప్పడమురా నీ విటి నిలువు ఎటువో తల్లి కోపం మీద తల్లి నన్ను ఎవరని అడుగుతుంటివా తల్లి? చెప్పదని వినవే. జయ శ్రీరామ మహారాజుకి. శ్రీరాముల బంటును నేను సీతమ్మను వెతికగబోయేదనే. శ్రీరాముల బంటును నేను సీతమ్మను వెతికగబోయేదను. శ్రీరాముల బంటును నేను సీతమ్మను వెతికగబోయేదనే. శ్రీరాముల బంటును నేను సీతమ్మను వెతికగబోయేదను. నా దారి కట్టము నీవు రాదు, నా తౌరికి నమకారి కాదు. నా దారి కట్టము నీవు రాదు, నా
నేను శ్రీరాముల బంటును, శ్రీ ఆంజనేయుడును. సీతమ్మ జాడలో పోతున్నాను తల్లి. నాకు కాస్త దాగిచ్చినట్టు నా దారిలో నేను పోతానే, నాకు దూరంగా ఉండుము. అరే వాడరా, ఈ లెంకలో జయించే మనగాడు పుట్టలేదు ఇది వరకు. పుట్టి దక్కవారు రా. రావాలరా, ఆఖరికి నింగెదరా నిన్న బలికి పోడెదరా నిన్న ఆఖరికి నింగెదరా బలికి పోడెదరా నిన్న ఆఖరికి నింగెదరా బలికి పోడెదరా నిన్న ఆఖరికి నింగెదరా బలికి పోడెదరా నిన్న ఆఖరికి తల్లి కళ్ళకు మదంకారము పెట్టిన మాటలు మాట్లాడకురా. వందనమని వేడనమ్మ వైదేహిని గనిరాని వందనమని వేడనమ్మ వైదేహిని గనిరాని వందనమని వేడనమ్మ వైదేహిని గనిరాని వందనమని వేడనమ్మ వైదేహిని గనిరాని చింతనంద రాముడు తుమ్మ చింతదేశమని సీత పోయిన దిగులు చేత శ్రీరాముడు చింతాక్రాంతుడై ఉండే తల్లి. కావున నేను నాకు తొమ్మిచ్చినట్టుంటే సీత జాడ చూసి నీకు ఆహారంగా మారైనా పోతా, లేదా నిన్ను వధించైనా పోతా. ఏదైనా రంగనీతులు తల్లి నా పేరు సురసరా. 33 కొత్త దేవతలు ఈ లంక కావాలని నేను చూసిండ్రా. తల్లి సురస అంటే నాగలోకంలో ఉండవాలి, నీకు ఇక్కడేం పని? బాగరా వీరాజు వీరుడు బల పరాక్రముడు ఎవరు లేరు రా. నన్ను జై చంద్ర మహారాజ్కి దారుని గంగా పౌరి శ్రీరాముడు కోరి దారుని గంగా పౌరి శ్రీరాముడు కోరి ఇంతటి బలవంతుడనైన నన్ను అడ్డగింప నీ తరమదునా? నిన్ను వధించైనా నేను పోగలను. నన్ను వధించ నీ వెళ్ళగాదురా. 10
యోజనంబులు దిరగా పెరిగితి చూడుమిగా జనములునే చూస్తున్నారా జనములునే నింపుకో ఇప్పుడు వినరా వానరా ముప్పది యోజనంబులు ఇంపుగా పెరిగితే చూడమిక చూసినవా అవునా వానరా 40 యోజనములునే వానరా 40 యోజనములునే ఇప్పుడు పెరిగితి ఇది వినరా వానరా 50 యోజనంబులు ఇంపుతో పెరిగితి చూడమిక ఓహో లాగిని ఓహో సురమాదేవి ఇప్పుడు నేను 50 యోజనములు పెరుగుతుంది చూసిదివా అవునా వానరా నీ ఇంటే కాదురా 60 యోజనములు నేను ఇప్పుడు పెరిగితే ఇటు చూడరా 70 యోజనంబులు తీరగా పెరిగితే చూడమిగా 80 యోజనములునే 80 యోజనములునే ఇప్పుడు పెరిగితే ఇటు చూడరా 90 యోజనంబులు 90 యోజనంబులు ఇప్పుడు నే పెరిగితే చూడమిగా యోజనములునే ఇప్పుడు పెరిగిరా ఈ సురందాదేవి భూమికి ఆకాశానికి నోరు తెరిచి ఉన్నది. ఇక నేను ఏమి చేయలేకపోతున్నాను. కానీ తెలివిగా నేను దీని నుంచి తప్పించుకొని పోవాలి. కాబట్టి నేను సూక్ష్మ రూపమున ఆమె నోటిలోకి వెళ్ళి కర్ణము ద్వారా బయటికి వెళ్ళేదాన్ని. ఇదే ఉపాయం.